మొండి బావ గడసరి మర్దల పిల్ల ఎపిసోడ్ 38. అలా అందరూ ఎవరికి నచ్చిన శారీలు వాళ్ళు తన ఒంటి మీద వేస్తున్నారు. దానికి ఏం కావాలో అడగడం మానేసి వాళ్ళకి నచ్చిన చీరలు మాత్రమే తన ఒంటి మీద వేసి చూస్తున్నారు. అందుకే ఆ శారీ ఇచ్చి పంపించాను వాడి చేత. వాడు నీలం కలర్ శారీ తీసి చేస్తున్న అమ్మాయిల చేత శారీ చాలా బాగుంటుంది పెళ్లి కూతురికి అని 4-5 సార్లు వినిపించాను. గట్టిగా మాట్లాడించడం వల్ల అందుకే ఆ శారీ తీసుకెళ్లి ఇచ్చాడు. ఇది అంతా నా ప్లాను అని కోపం మాత్రం ఆగట్లేదు. మరి నువ్వు నచ్చిన చీరకులోనే ఉంది కదరా నా చెల్లి, ఎందుకురా అంత కోపం అన్నారు. నీకు నచ్చిన చూడు దాన్ని తినేసేలా చూస్తున్నాడు. ఈ దానికి అర్థం కాదు తనకేం బట్టలు కావాలో ఏమో అని. దాన్ని చూస్తే గీస్తే నేనే చూడాలి బావా. అది అయినా రెడ్ శారీలో మా చెల్లి మహాలక్ష్మిలాగా ఉంది కదరా. రెడ్ శారీ, దానికి రెడ్ శారీ అయినా రెడ్ డ్రెస్ అయినా ఏదైనా బాగుంటుంది. ఎందుకంటే అది ఫస్ట్ టైం నాకు కనిపించినప్పుడు పరికిణీలో కనిపించింది, రెడ్ పరికిణీలో. అప్పటి నుంచి అది ఎంత బాగుంటుందో తెలుసా బావా అని చెప్పాడు. ఆడపిల్లలు అంతే అంతే బావా, అందంగా ఉంటారు, అందుకే అందరూ దాని వైపు తిరిగి చూస్తారు అని చెప్పాడు. నాకు ఎక్కడో కాలుతుంది చారీ నిన్ను అన్నాడు. ఇప్పుడు ఏమంటావు బావా, ముందు ఆ రాజాగారిని దాని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోమని దాన్ని నార్మల్ డ్రెస్లోకి పంపించు అని చెప్పాను. సరే బావా చెప్తాలే, అంత కోపం పనికిరాదు. దీన్నే మా ఊర్లో జలసీ అంటారు కదా ఫ్రెండ్స్.